ఈ క్వాలిఫికేషన్స్తో వారు మా మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం ఇవ్వడం మనందరం కూడా చూసాం. సరే, వారికి సరైనటువంటి బలం లేకపోయినా మా దగ్గర నుంచి కొంతమంది కార్పొరేటర్లని వాళ్ళు బెదిరించో, భయపెట్టో, ప్రలోభపెట్టో, లేదా వాళ్ళు తీసుకోనో ఏదో జరిగి కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ అయినప్పటికీ వారికి బలం సరిపోకపోయినా, ఎందుకంటే నో కాన్ఫిడెన్స్ పెట్టినప్పుడు అవిశ్వాస తీర్మానం 2/3 మెజారిటీ అనేటువంటిది వారికి ఉండాలి. అది లేనప్పటికీ 4-5 వాళ్ళకి తక్కువైనప్పటికీ ఇంకా ఏదో రకమైనటువంటి ప్రయత్నం చేయాలి, భయపెట్టాలి, బెదిరించాలనేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. నిన్ననే చూసాం, రేపు 19వ తారీఖున ఏప్రిల్ 19వ తారీఖున అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇస్తూ ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడినప్పుడు 19వ తారీఖున అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే మా కార్పొరేటర్లు రాజకీయంగా మా కార్పొరేటర్లను ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవాలి. వాళ్ళు మరిన్ని బెదిరింపులకు లోను కాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి మా ప్రయత్నం, మేము మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, అలాగే పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, మా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కన్నబాబు గారు, జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అందరం కూడా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. వాలంటరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మేము మా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పటికీ నిన్నగాక మొన్న ఒక కార్పొరేటర్ గారి ఇంటికి పోలీసుల్ని పంపించి ఆ కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఇంట్లో భార్య, వారిద్దరు ఆడపిల్లలు ఉంటే రాత్రి 10 గంటలకి పోలీసుల్ని పంపించి ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. పోలీసుల్ని పంపించి మీ భర్త ఎక్కడున్నారు, మీ భర్త కానీ రాకపోతే మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి ఆ ఆడపిల్లల్ని బెదిరించేటువంటి స్థాయికి ఈరోజు పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. మేము ఫోన్ చేస్తే పోలీసులు సమాధానం చెప్పరు. వారు మాట్లాడుతూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా ఫోన్లు ఎత్తాల్సినటువంటి పని మాకు లేదని చెప్పి మాట్లాడతారు. వారేమి పోలీసులు అంటే తెలుగుదేశం పార్టీకి పనిచేసేటువంటి వారు కాదు. సమాజం కోసం పబ్లిక్ సర్వెంట్స్గా వారి జీతాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ట్యాక్స్ రూపేణా వచ్చేటువంటి దాన్ని వాళ్ళ జీతాల కింద ఇస్తున్నాం. ప్రతి పౌరుణ్ణి కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోన్లు ఎత్తాం, మేము సిపిఐ పార్టీ ఫోన్లు ఎత్తాం, సిపిఎం పార్టీ ఫోన్లు ఎత్తాం. మీరు పోలీసు ఉద్యోగం చేస్తూ ఉన్నారా, లేకపోతే పచ్చ చొక్కాలు వేసుకొని మీరు తెలుగుదేశం పార్టీకి మీరేమైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీగా ఏమైనా పనిచేస్తూ ఉన్నారా? దీని మీద తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రక్రియ మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యారు, మీ ప్రొసీజర్ ప్రకారం కలెక్టర్ గారు ప్రొసీజర్ చేస్తూ ఉన్నారు. 10 రోజులు అయింది, నిన్న నోటీసులు ఇచ్చారు, 19వ తారీఖున ఎన్నికలు పెట్టారు. ఎన్నికలు కానివ్వండి, మీ బలం ఏంటో అన్నిటువంటి తేలిపోతాయి కదా. మీకు బలం లేదని చెప్పి మీరు అందరినీ బెదిరించి, భయపెట్టి, బ్లాక్మెయిల్ చేసి ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు? రాజకీయం ఈ రోజు అయిపోతుందని చెప్పని అనుకుంటున్నారా? లేకపోతే ఇదే ప్రజాస్వామ్యం ఇంకో 4 సంవత్సరాలతో ముగిసిపోతుంది, ఇక్కడ నుంచి ప్రజాస్వామ్యం ఉండదు అనేటువంటిది మీ అభిప్రాయం? మళ్ళీ 4 సంవత్సరాలకి ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ప్రజలు తీర్పిస్తారు, అధికారాలు మారుతూ ఉంటాయి, పరిస్థితులు ఎప్పుడు ఈ రకంగా ఉంటాయి అనుకుంటే మీ అమాయకత్వం. పోలీసులు కూడా ఈ కొంతమంది పోలీసు అధికారులు ఈ సినిమాల్లో పనిచేసేటువంటి పోలీసు ఆఫీసర్ లాగా మీరు పనిచేస్తానంటే పరిస్థితులు ఈ రకంగానే ఉండవు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మేము ఫోన్ చేస్తే ఆయనకి వినబడదు, మేము ఫోన్ చేస్తే ఆయనకు కనబడదు, మేము ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తాడు, మేము ఫోన్ చేస్తే ఫోన్ ఆపేస్తాడు. మీ పద్ధతి కానీ మార్చుకోకపోతే పరిస్థితులు ఈ రకంగానే ఉండవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. మీరు చట్టం ఏం చెప్తా చేయండి. లా అండ్ ఆర్డర్ ఏ రకంగా నిలబెట్టాలో అది మీ బాధ్యత. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి కార్పొరేటర్లని, ఆ వారి కుటుంబ సభ్యుల్ని వెళ్ళి మీరు బెదిరిస్తే దీన్ని ఏ రకంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఏ రకంగా మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి మీ అభిప్రాయం? మీరు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఫాలో అవుతారా, లేకపోతే లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతారా? దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేపు కానీ మళ్ళీ మా ఏ కార్పొరేటర్ ఇంటికి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు ఇప్పుడే ఒక కార్యక్రమానికి వెళ్ళాం. మా పార్టీ నుంచి 2-3 వెళ్ళిపోయినటువంటి కార్పొరేటర్లు ఎదురయ్యారు. కనీసం వాళ్ళు అడగలేదు, ఎందుకు వెళ్ళిపోయారని కూడా మేము అడగల. వాళ్ళకి ఆ నైతిక బాధ్యత లేకపోయినా, నైతిక విలువలు లేకపోయినా వెళ్ళిపోయినా మాకు తారసపడ్డారు, ఎదురుపడ్డారు. కనీసం మా రండి అని కానీ, ఎందుకు వెళ్ళిపోయారని కానీ వారు నిర్ణయం తీసుకున్నారు, వెళ్ళిపోయారు. సరే బెదిరింపులకు వెళ్ళిపోయారో, లేకపోతే ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయారో, లేకపోతే ప్రలోభాలకు లోనే వెళ్ళిపోయారు. వాళ్ళు నిజంగా దొరుకుంటే వాళ్ళిద్దరిని కారెక్కించుకొని మేము తీసుకెళ్ళిపోగలం కదా. దేనికి ఈ రకమైనటువంటి మీకు బలం లేనప్పుడు ఎందుకు లేకిచ్చారు? వాళ్ళు నిజంగా బలమే లేదనుకుందాం, మీకు కావాల్సిన 2/3 మెజారిటీ లేదనుకుందాం, ఎందుకు లెటర్ ఇచ్చారు? ఈ 11 నెలల కోసం మీ పాకులాట దేనికి? కొన్ని ఇక్కడ ఏమైనా ఉన్నటువంటి దాన్ని ఏమైనా ఉన్నిస్తున్నారా? విలువైనటువంటి భూమిని తీసుకొని వెళ్ళి నేను ఒక సంస్థకు కట్టబెట్టారు. 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకొని వెళ్ళి ఒక ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేస్తారు. నాకు తెలిసి ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అన్నా ఏ సంస్థకన్నా లీజుకి ఇచ్చినప్పుడు 33 సంవత్సరాలు దాటి ఏ సంస్థకి లీజుకి ఇవ్వాల. కానీ అలాంటి 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. నేను ఏదన్నా ఒక షాప్ అతికిస్తే 2 సంవత్సరాలకు ఒక 5%, 3 సంవత్సరాలకు ఒక 15% రెంట్ అనేటువంటిది పెంచకుండా ఈ వ్యవస్థలోనే ఎక్కడా లేదు. అలాంటిది వాళ్ళకి 10 సంవత్సరాలకు ఒకసారి పెంచుతారట. 99 సంవత్సరాలకి ఇచ్చినప్పుడే టోటల్గా కట్టబెట్టిస్తారు. 1000 కోట్లు 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని సంవత్సరానికి 4.5 కోట్లకి లీజ్కి డబ్బు ఇచ్చేస్తే మీరేంటి? మీరందరూ కూడా ఒక మాల్ కట్టవచ్చు, మనకు కూడా భూములు ఇస్తే అలాగా. 1500 కోట్ల రూపాయలు విలువైన భూమి ఇస్తే ఒక 500 కోట్లు పెట్టి నువ్వు ఒక షాపింగ్ మాల్ కట్టలేమా మనం? బ్యాంక్ కూడా కళ్ళగద్దుకొని ఇస్తాడు. 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ల్యాండ్ ఇస్తే 500 కోట్ల రూపాయలు అప్పు బ్యాంక్ కళ్ళ మూసుకొని ఇస్తాడు. ఇదే పూర్ టు రిచ్ అంటే ఇదేనా? P4 అంటే ఇదేనా? పేదవాడిని సంపద సృష్టించడం అంటే ఇదేనా? పేదవాడిని గొప్పవాడు చేస్తానన్నావా, గొప్పవాడిని ఇంకా గొప్పవాడిని చేస్తానన్నావా? వీటి మీద దృష్టి పెట్టడం మానేసి, పరిపాలన మీద దృష్టి పెట్టడం మానేసి, ప్రభుత్వం తాలూకు పనితీరు మీద దృష్టి పెట్టడం మానేసి, ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టడం మానేసి, మా పార్టీ కార్పొరేటర్లను ఎలా కొనాలి, ఎలా బెదిరించాలి, ఎలా భయపెట్టాలి, ఎలా పోలీస్ వ్యవస్థను వాడుకోవాలి, రేపు కానీ ఇంకా ఇటువంటివి కొనసాగితాయి. 19వ తారీఖు ఎన్నికలు ఇచ్చారు. ఎస్, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్కి ఏ రకంగా బలం ఉన్నటువంటి వారు ఎవరి బలం ఏంటో నిరూపించుకుంటాం, దాని ప్రకారం ముందుకెళ్తుంది. కానీ ఈ లోపు ఇటువంటి బెదిరింపులు, భయపెట్టడాలు, బ్లాక్మెయిలింగ్లు, పోలీస్ వ్యవస్థను వాడుకోవడం ఇలాంటివి చేస్తే మరింత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అవసరమైతే ఏ పోలీస్ స్టేషన్లో అయితే ఈ పోలీస్ ఆఫీసర్స్ ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు, అందరూ కాదు, కొంతమంది మాత్రం చాలా ఇంకా బహుశా కాకి యూనిఫామ్ తీసేసి ఆ పచ్చ చొక్కాలు ఇచ్చేస్తే మన రామానాయుడు గారు వేస్తుంటారు, పాలకొల్లు రామానాయుడు గారు పసుపు చొక్కా ఒకటి, అలాంటి చొక్కాలు వేసుకొని తిరిగితే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. సో ఇప్పటికన్నా ఇటువంటివి మానుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొందాం. మీకున్నటువంటి బలాన్ని మీరు నిరూపించుకోండి, మాకున్నటువంటి బలాన్ని మేము నిరూపించుకుంటాం. ఏం జరగాలన్నటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది. అంతే తప్ప దాంట్లో మాత్రం డీవియేషన్ వచ్చినా సరే ఇంకా మరింత రోడ్ ఎక్కాల్సినటువంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, మరింత రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి తీసుకురావద్దు అనేటువంటిది ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. క్యాంప్ ఆఫీస్ ఏమన్నా ఏమమ్మా? అవును, ఎస్ ఇస్తాం. దాని మీద ఇచ్చామమ్మా. ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చేది దాని మీద. ఇప్పుడు సిపి గారిని, ఇప్పుడు కలెక్టర్ గారు కలిసి ఇచ్చాం రిప్రజెంటేషను. ఇప్పుడు సిపి గారిని కూడా 1 గంటకు రమ్మన్నారు, 1 గంటకు సిపి గారిని కూడా కలుస్తున్నాం. ఎవరైతే కన్సర్న్ పోలీస్ ఆఫీసరు ఏ స్టేషన్ నుంచి అయితే ఇచ్చారో వారందరినీ కూడా ఇందులో మెన్షన్ చేస్తూ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. కలెక్టర్ గారికి ఇచ్చాం, సిపి గారిని కూడా కలుస్తున్నాం అనేటువంటిది కలెక్టర్ గారు చెప్పాం. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు కాబట్టి ఈ నో కాన్ఫిడెన్స్ సంబంధించినటువంటిది కలెక్టర్ గారి నేతృత్వంలో జరుగుతుంది కాబట్టి ఆయనకి చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆ చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. అండ్ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నటువంటి పోలీస్ కమిషనర్ ఉన్నారు కాబట్టి పోలీస్ కమిషనర్ గారు కూడా కలవడం జరుగుతుంది. ఏదో అడుగుతున్నా చెప్పమ్మా, ఎంతమంది అంటే కావాల్సినంతమంది ఉన్నారు, మాకు ఎంతమంది కావాలో అంతమంది ఉన్నారు.
మీకు ఎందుకు కావాలి నెంబర్స్? మాకు ఎంతమంది కావాలో అంతమంది ఉన్నారు. మీకు ఎంతమంది కావాలి చెప్పు. ఉన్నారు, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పారట మీ పార్టీ వాళ్ళని. అక్కడ ఏం భూకంపం వచ్చేస్తుంది, చెప్పకముందే భూకంపం వచ్చింది అక్కడికి. మీరు అనగానే మీరు ఆ కూటమిలో భూకంపం వచ్చింది, ఆ ఊర్లో భూకంపం వచ్చింది. ఏమో మరి ఏ ఊరు అన్నారు, ఆ ఊరు ఎక్కడ వచ్చింది మొన్న. టీడీపీ గుండెల్లో కూడా. సో ఎక్కడికి వచ్చినా ఏది జరిగినా మా బలం మాకుంది, మాకు నమ్మకం ఉంది. అవిశ్వాస తీర్మానం వీగిపోద్ది అనేటువంటి నమ్మకం మాకుంది. మాకు కావాల్సినటువంటి ఎంతమంది కావాలో అంతమంది మా దగ్గర ఉన్నారనేటువంటి నమ్మకం మాకుంది. ఇవన్నీ వాళ్ళకి నమ్మకం ఉంటే ఈ బెదిరింపులు ఎందుకు చేస్తారు? లాస్ట్కి డేట్ ఏంటి చేస్తారు? ఇప్పటికీ వెళ్ళారు కదా కొంతమంది. చెప్తున్నాను కదా, ఇష్టం ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళిపోయి నైతిక విలువలు దేనికన్నాను రాజీనామా చేసి వెళ్ళాలి పార్టీ మారినప్పుడు. సరే వెళ్ళలేదు, వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళు కూడా మేమేం డిస్టర్బ్ చేయలేదే. మా పార్టీ మీద గెలిచావు, లేకపోతే మా పార్టీ గుర్తు మీద గెలిచావు, నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావు అని చెప్పి మేమేం లాక్ రాలేదే, లేకపోతే మేమేం బెదిరించలేదే. ఎంత ఇస్తున్నారు? ఎంత ఇస్తున్నారమ్మా? సరే ఎంత అన్న ఇవ్వగలరు, వాళ్ళ దగ్గర ఏమో బోల్డ్ అంత ఉందమ్మా. ఇప్పుడు బోల్డ్ అంత మేము ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన బాధ్యత లేదు, మాకు అవసరం లేదు. మా పార్టీ సరే మేము 57 మంది గెలిచాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నామో అంతమంది పార్టీ కోసం పార్టీ కమిటెడ్గా నిలబడ్డారు. ఒకరిద్దరు వెళ్ళిపోయారు అంటారా? ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళకి ఏ పరిస్థితిలో వెళ్ళిపోయారు అనేటువంటిది మనం చూసాం. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి వారు ప్రలోభాలు, భయభ్రాంతులు చేయడం, ప్రలోభాలు పెట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం అన్ని అవకాశాలను వాళ్ళు వాడుకుంటున్నారు. అధికారం ఉంది కాబట్టి. సరే లెట్స్ వెయిట్ అండ్ సీ. 19th వరకు చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఎస్ ఆబ్వియస్లీ మా పార్టీ ఏ స్టాండ్ అయితే తీసుకుందో ఆ స్టాండ్ మీద విప్ జారీ చేస్తాం. ఎవరికి లేదులేండి. మీరు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెళ్ళిన తర్వాత వెళ్ళినంత వరకు విలువ తెలీదు, ఉన్నప్పుడు విలువ తెలీదు, వెళ్ళిపోయిన తర్వాత విలువ తెలీదు. అక్కడ విలువ ఏంటో అనేటువంటి చూస్తున్నాం. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళి అక్కడ ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు, ఉన్న వాళ్ళేమో మా దగ్గర హ్యాపీగా ఉన్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు బాధ. వెళ్ళిన తర్వాత జనరల్గా ఇప్పుడు నువ్వు ఒక కంపెనీలో చేస్తున్నావు, ఆయన ఏబిఎన్లో పనిచేస్తున్నాడు 10 సంవత్సరాల నుంచి, రేపు సపోజ్ 20 సంవత్సరాల నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పెట్టకముందు నుంచి చేస్తున్నాడు అక్కడ. ఆయన పుట్టినప్పుడే ఆయన ఆంధ్రజ్యోతి అని ఫిక్స్ అయిపోయాడు. సో 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. రేపు సపోజ్ సాక్షికి మారాడు అనుకోండి, లేకపోతే TV9కి మారాడు అనుకోండి, మరి 20 సంవత్సరాలు ఆంధ్రజ్యోతి ఎక్స్పీరియన్స్ పోద్ది కదా. ఆ రోజు TV9లోనో లేకపోతే సాక్షిలోనో మొదటి రోజు అంటారు తప్ప 20 సంవత్సరాల నుంచి అన్నారు కదా, అప్పుడు కొత్తే కదా. సార్ పోలీస్ వ్యవస్థ మీద మీరు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సార్ పోలీస్ వ్యవస్థ మీద కొన్ని కార్యాలయం వెళ్ళంటే ఒక అర్థం ఉంది సార్. క్యాంప్ కార్యాలయకి అది కూటమి అది నాకు అర్థం. అట్లా అడగాలి నువ్వు. ఈ ప్రశ్న నన్ను కాదు, మొన్న ఎవరో ఒక పార్టీ వాళ్ళ పార్టీకి చెందినటువంటి నాకు మేము ఎవరిని ఎక్కడికి తీసుకెళ్లాల్సినటువంటి పని లేదు. కూటమిలో కూడా నిన్న మొన్న చూసాం. ఎందుకంటే కూటమిలో 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఓ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఏమో మా పార్టీ అధిష్టానం అంగీకారం లేకుండా కొంతమంది సంతకాలు పెట్టారని ఒక వ్యక్తి చెప్పినట్టుగా ఈరోజు పత్రికల్లో చూశాను. వాళ్ళేమో ఇంకా అసలే ఇంకా అల్లు లేదు, సూడు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మేరిదే దిక్కు లేదు. ఇప్పుడు డిప్యూటీ మేయర్ల గురించి మాట్లాడుకుంటున్నారు. నాకేమీ తెలియదు వాళ్ళ సంగతి. ఏమైనా ఉంటే నువ్వు చెప్పు నాకు. మా సంగతి మాకు తెలియదు తప్ప మా అవతల సంగతి మాకు తెలియదు. మా బలం మాకుంది. థ్యాంక్ యూ. ఏంటమ్మా కొంతమంది అన్నా నేను స్పెసిఫిక్. అలాగెందుకుంటారు? అలా ఉంటే బాగానే ఉండేది ఈ పాటికి. ఆ రోజు ఎలా ఉంటే ఆ రోజు ఉన్నట్టు ఈ రోజు ఉంటే అదే కదా మేము కూడా బాధపడుతున్నాం. ఈ రోజు పోలీసులు ఎలా ఉన్నారు, ఆ రోజు మేము కూడా అలా చేయించి ఉంటే ఈ పరిస్థితి మాకు ఉండేది కాదని అనిపించేది. ఆ రోజు ఏ రకంగా పరిస్థితులు ఉండే. నామినేషన్ చంద్రబాబు నాయుడు పారిపోతే మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పు. మేము ఎలక్షన్లో పోటీ చేయట్లేదు, విరమించుకుంటున్నాం అని చెప్పి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఆయన వైదొలిగాడు ఎలక్షన్స్ నుంచి. అదే మరి ఏం చెప్తాం, మరి ఇంకేమంటారు.